జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రెస్ మీట్లో వారు వాడే పదజాలం ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి హేతుబద్ధంగా కనిపించడం లేదు. ఆయన తప్పకుండా ఆయన తీరును మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. డిఐజీలు మాఫియా డాన్లుగా తయారయ్యారు. ఇవి అంటే 3 ఏళ్ళ తర్వాత ఈయన వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? భూమ్ బీర్లు అమ్ముతాడా వచ్చి మరలా? లేకపోతే స్పెషల్ స్టేటస్ అమ్ముతాడా? దేనికి రావాలనుకుంటున్నారు మీరు రాజ్యంలోకి? దేనికి రావాలనుకుంటున్నారు రాజ్యంలోకి? రాజ్యంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీరుస్తాడట. అప్పులు వడ్డీతో తీరుస్తాడా, లేక డిఐజీలని పోలీస్ ఆఫీసర్ని బెదిరిస్తున్నాడా? చాలా సందర్భాల్లో ఆయన బెదిరిస్తున్నాడు. బెదిరించడానికి ప్రజాస్వామ్యంలో వారికి ఇచ్చే జీతాలు ప్రజలకు కట్టే ట్యాక్స్తో కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా దాంట్లో ఇవ్వడానికి అవకాశం లేదు. పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు మీ తాబేదారులు కాదు, మీ ఇంట్లో వంట మనుషులు కాదు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. ఇలాంటి భాషను మీరు వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో బీజేపీ తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం. ఎవరు అధికారులు అంతం చూసేటువంటి చట్టం లేదు. మైండ్ ఇట్. మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ అధికారిని మీరేమీ చేయలేరు. ఈ జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానరహితంతో మాట్లాడకూడదు. 5 ఏళ్ళు అధికారం చేసిన తర్వాత మీకేం అర్థమైంది? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తాం. ఎవరిని జైల్లో పెడతారు? మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు. అందరూ హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది? ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి. ఇలాంటి భాషని మీరు మాట్లాడొద్దు. మీరు పరిపాలించారా? మీరు పరిపాలించే ధోరణి అయితే ఆ చీప్ లిక్కర్ని, ఆ బీరుల్ని, ప్రసాదానికి నెయ్యి 420. నేను ఆ 420 అనే మాట ఉపయోగిస్తున్నాను మీకు. మీరు పరిపాలించిన సందర్భంలో నెయ్యి ఖరీదు 420. నెయ్యి మీరు పరిపాలకులు అయితే 420కి నెయ్యి వస్తుందా? అది నెయ్య? మీరు పరిపాలకుల? మీరు పరిపాలిస్తున్న సందర్భంలో నెయ్యి 420 కొని, డాల్డా కొని దాన్ని లడ్డూలు తయారు చేశారు.
మీరు మళ్ళీ అలా 4.20కి నెయ్యి కొని లడ్డూలు తయారు చేయడానికి అధికారంలోకి వస్తారా అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని. మీ పరిపాలన ఎందుకని అడుగుతున్నా. మీకు పరిపాలన ఇస్తే 4.20కి నెయ్యి కొని తిరుపతిలో లడ్డూ తయారు చేశారు. నేను మళ్ళా పరిపాలనలోకి వస్తా అంటే ఇప్పుడు 3.20 కొంటావనయ్యా, తిరిగి వడ్డీ చెల్లిస్తానంటే 3.20 కొంటావనయ్యా. మీ పరిపాలనలో జరిగినటువంటి సందర్భాలనే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీ పరిపాలన జరిగిన తీరు తెన్నులనే నేను పరిపాలిస్తున్నా. ఎంతమంది ఈవేళ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారు? మట్టి అమ్మితే, మశానం అమ్మితే, ఎమ్మెల్యేలు మట్టి అమ్ముకుంటే, ఎమ్మెల్యేలు ఏమన్నా అమ్ముకుంటే తగిన శాస్తి అనుభవిస్తున్నారు. అవన్నీ మీకు కనపడడం లేదా మీ పరిపాలనలో? నా ఊరేగింపులు నేను వెళ్ళి పలకరిస్తున్న సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు 40,000 మంది రైతులు వచ్చారు, వాళ్ళపై 40 మందితో చంద్రబాబు నాయుడు రాళ్లు వేయించారు. మీరు లోకేష్ పాదయాత్రలో రోజు ఏం చేసేవారు? ఒకసారి రికార్డు వెనక్కి తీయండి. పరిపాలన అంటే ప్రజలు గమనిస్తుంటూ ఉంటారు. రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు. మనం రెచ్చిపోతే, నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రెచ్చిపోతే రిజల్ట్ రాదు, తీర్పు రాదు. తీర్పు ప్రజల చేతిలో ఉంది. మీ భాషలో లేదు, మీ డైలాగ్లో లేదు, మీ బెదిరింపుల్లో లేదు. ఈరోజు దెబ్బతిన్న మా వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిచర్యకు దిగితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు 45 రోజులు. ఎన్ని? 52 రోజులు ఉన్నారు జైల్లో. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాడు. అది మీరు చేసిన పనే. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మీ బెదిరింపుల మూలంగా మీరు తిరిగి అధికారంలోకి రాలేరు. 29లో కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. ఈవేళ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, అదేవిధంగా స్టీల్ ప్లాంటు, అదేవిధంగా పోలవరం, రైల్వేస్, హైవేస్, రైల్వే జోను, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 14-19 కంటే ముందు రాష్ట్రం అంతా తిరిగారు. నా దృష్టిలో మీలాగా ఎవరూ తిరగలేదు. నేను అప్రిషియేట్ చేస్తాను కూడా. కానీ రోడ్లన్నీ అరిగిపోయినాయి. మీరు వచ్చారు 19లో, రోడ్లన్నీ అరిగిపోయిన రోడ్లు గోతులు పడిపోయినాయి. ఒక్క గొయ్యి కూడా పోడ్చలేదు మీరు. మీ పరిపాలనకి నిదర్శనం ఇదే కదా. మళ్ళీ ఇప్పుడు రోడ్లు అరగొడతానంటారు, నేను అన్ని చోట్లకి వెళ్తానంటారు. 5 కార్లు ఎవరినైనా మీ పరిపాలనలో రమ్మీలు ఆడించారు పండక్కి. నేను వెళ్ళడానికి ప్రయత్నం చేశాను, నన్ను వెళ్ళనే లేదే.
నాకు పర్మిషన్ ఇచ్చారా గుడివాడ వెళ్ళడానికి? పండగ అంటే పండగ ఉత్సవాలు అని నేను పండగ సంబరాలు ఏర్పాటు చేశాను. అక్కడ నన్ను వెళ్ళనివ్వలేదుగా మీరు. మరి నేను ఇన్ని టెంపుల్స్ పడిపోతున్నాయని విజయనగరం నుంచి ఆ రామాలయం పేరేంటండి, రామతీర్థం నుంచి కపిల తీర్థానికి ఏర్పాటు చేస్తాను నన్ను వెళ్ళనిచ్చారా? టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నారు. నేను వెళ్తానంటే ఎక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం కడప జిల్లాలో ఒక అసెంబ్లీలో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాను శంకుస్థాపన చేశాడు. ఈ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకంటే నేను వెళ్తానంటే 144 పెట్టారు. అయినా కళ్ళు కప్పి నేను వెళ్ళాను అక్కడికి. కానీ వెంటనే వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు వెళ్ళనిస్తారా? నాకు పర్మిషన్ ఇచ్చారా కపిల తీర్థానికి రామతీర్థం నుంచి? మీరు పర్మిషన్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీకు 5 కార్లకి పర్మిషన్ ఇస్తే 40,000 మంది వచ్చారంట. నాకు కూడా చాలామంది వచ్చారు, వస్తారు కపిల తీర్థానికి. ఇచ్చారా? అంటే అవన్నీ మీరు మర్చిపోయారా? 14-19లో మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెడతారా? దేవాలయాలు కూల్చేస్తే ఒక్కడిని అరెస్ట్ చేయరా? ఒక్కడిని. ఏ దేవాలయాలు కూలిస్తే మీరు అరెస్ట్ చేశారు చెప్పండి? ఎబనేజర్ నేను సస్పెండ్ చేశారు ఈవేళ. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇది మీరు చేసినవన్నీ మీకు గుర్తు చేస్తున్నా. ఇది నిజంగా నా మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలని నా ఉద్దేశం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆలోచించండి. అప్పుల గురించి, అప్పు పెరిగిపోయింది. అప్పు ఎవరు ఆనవాడు చేశారండి? ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ ఉండడం లేదు, మనకు కనపడటం లేదు. ఈ అప్పులనే అలవాటైపోయిన ప్రతి నెల అప్పు తెస్తే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. బొగ్గన ఎక్కడ ఉండేవాడు? నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉండేవాడు. ఇప్పుడు మా ఫైనాన్స్ మంత్రి అంతే. ఉండకపోతే నా రాష్ట్రం నడవదు. నీకు తెలీదా ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది? నీకే బాగా తెలుసు. మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు, అప్పు చేస్తున్నారు. అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2,000 ఎవరమ్మన్నారు? 2,000 నుంచి 3,000 అన్నావు. 3,000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2,250, 2,500, 2,750, 3,000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే 700-1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4,000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2,000 ఎందుకు చేసావు? 3,000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4,000 అయింది. నువ్వు 3,000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా? ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది. కానీ మీకోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి. నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం. ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది. ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది. ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ, హైడ్రోజన్ పాలసీ కానీ, రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు. దేశంలో మనం 3వ స్థానంలో ఉన్న హైడ్రోజన్లో దాన్ని 2వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి.
అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి. దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి, జిఎస్టీని పెంచాలి. దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా రాష్ట్రం గాడిలో పడడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెరుగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు, మీకెవరూ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు. తెలిసి కూడా నంగనాచిగా ప్రశ్నలు వెయ్యవద్దు. ఇది నా సమాధానం.